పెరుగు డబ్బాలతో ఏం చేస్తాను అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, డబ్బాలకైతే వెనక భాగం అయితే బెజ్జాలు అయితే వేస్తున్నాను. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది దేనికి ఉపయోగిస్తున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది మట్టిని చూసేసరికి. చూడండి, బెజ్జాలు అయితే వేసేసాను అనమాట. మనం ఏదన్నా మొక్కలు పెట్టుకునే ముందు అయితే డబ్బాలు ఖచ్చితంగా బెజ్జాలు అయితే వేయాలండి. మరి నీరు పోసినప్పుడు వేస్ట్ గా ఉండి లేదంటే మొక్కలైతే కుళ్ళిపోతాయి అనమాట. అందుకోసం అయితే బెజ్జాలు వేసేసి మట్టి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏ మొక్కలు పెడతాననేది మీకు తెలియాలంటే వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మిస్ అవ్వద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనండి. మరి ఇప్పుడైతే డబ్బాల్లో మట్టి అయితే నేను వేస్తున్నాను అనమాట. నేను ఏ మొక్కలు పెడతానని చూడండి. మా దొడ్లో అయితే నేను ఈ విధంగా అయితే పెట్టాను అనమాట. రంగురంగులు నాసు మొక్కలు అంటారు మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే తెలపండి. నాకు ఇలాంటి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. అసలు ప్లేసు మా ఇంట్లో లేదు కానీ మామూలుగా పెరట్లో లేదంటే ఇంకా మంచిగా పెట్టుకోవడానికి నాకు చాలా ఇష్టం అనమాట. ఇవైతే నేను ఇప్పుడు మొత్తం అదొక కలర్ అనేది తీస్తున్నాను అనమాట. డబ్బాల్లో అన్ని కలర్లు కలిపి పెడితేనే అసలు చాలా అందంగా ఉండేది అనమాట పూసినప్పుడు పువ్వులు. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇవి చాలా అందంగా అయితే చక్కగా పోస్తున్నాయండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్ గా ఉంటాయి. మన ఇంటి ముందుకి చక్కగా ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఇంటికి అందాన్ని ఇచ్చిద్ది అనమాట పూల చెట్లు అనేది. మరి ఇలా చాలా మంది కూడా చక్కగా పెంచుకుంటూ ఉంటారు పూల మొక్కలు అనేవి. నాకైతే చాలా ఇష్టం అండి, మొక్కలు పెట్టడం అన్నా కూడా చాలా ఇష్టంగా ఉండిద్ది అనమాట. చూడండి, 4-5 రంగులు అయితే తీసుకున్నాను నేను. తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా డబ్బాలో మనం ఇలా పెట్టేసేస్తే మన ఇంటి ముందు చక్కగా గోడలాగా ఉంటుంది కదా, ఇంటి ముందు గాని మరి పెరట్లో అయినా చక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి, అందంగా ఉంటుందన్నమాట. మన ఇంటి దగ్గరికి ఎవరన్నా వచ్చినా కూడా చూడటానికి కూడా చక్కగా నిండుగా కనిపిస్తాయి, చాలా అందంగా అనిపించింది అనమాట. చూడండి, మొక్కలు చూస్తుంటేనే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇవి తయారు చేయటం అనేది, నాకు ఈ పని చేయటం అంటే చాలా ఇష్టం అండి. చూడండి, డబ్బాలు ఖాళీగా ఉన్న డబ్బాలు ఇలా వేస్ట్ గా పడేయకుండా, ఉల్లిపాయల కాళ్ళకి వేయకుండా మనం ఇలాగ ఉపయోగించుకుంటే మనకు కొంతవరకు మాత్రం సేవ్ అవుతాయి అనమాట. చూడండి, చాలా బాగుంది కదా అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం అసలు ఉండొద్దు, ఓకేనండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము ఖచ్చితంగా. మరి ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అయితే నేనైతే ముందుకు వస్తున్నానండి, ఓకేనండి. మన వీడియోల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.